Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the current affairs. This is the first topic we are going to discuss now. Gender inequality need for at least temporary basic income. Okay, ఇది ఏ విషయంలోని ఇన్ఈక్వాలిటీ అన్నది చెప్తున్నారు అంటే రిగార్డింగ్ ద పే స్ట్రక్చర్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. ఓకే, జనరల్గా మనం ఇప్పుడు ఏదైనా కొంచెం ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో లైక్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్, అక్కడ మనకి ఎక్కువ డిఫరెన్స్ అనేది తెలియకపోయినా ద వన్ హూ గో ఇన్ టు ద లేబర్ వర్క్, ఎవరైతే మాన్యువల్గా కానీ లేబర్ కానీ వర్క్స్కి వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళ మధ్యన మనకి ఈ పేమెంట్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి, ఈ పాండమిక్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఇలాగ రెగ్యులర్ వేజెస్ మీద ఎవరైతే వర్క్కి వెళ్ళేవారో అలాంటి ఉమెన్కి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది. ఓకే, వాళ్ళకి ఏంటి పర్ డే ఇలా వెళ్తే ఒక 400-500 అలా వాళ్ళ డే బేసిస్ మీద, కొన్ని చోట్ల వాళ్ళకి 200 ఇస్తారు, కొన్ని చోట్ల 150 ఇస్తారు. అలా వాళ్ళు చేసే వర్క్ నేచర్ని బట్టి పర్ డే అన్నట్లుగా వాళ్ళకి ఇన్కమ్ అనేది ఉండేది. కొందరు డొమెస్టిక్ హెల్ప్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ వర్క్స్కి వెళ్తారు. బట్ వీ ఆల్ నో, ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయిందో అందరూ ఏం చేశారు, డొమెస్టిక్ హెల్ప్ని మానిపించేశారు. అంటే మన ఇంటికి ఎవరైతే వస్తారో ద వన్ హూ కమ్స్ టు అవర్ హౌస్ ఫర్ క్లీనింగ్ వెజల్స్ ఆర్ స్వీపింగ్ ద హౌస్ ఆర్ వాషింగ్ ద క్లోత్స్, వీ హ్యావ్ సెట్ సచ్ పీపుల్ నాట్ టు కమ్ టు అవర్ హౌస్. ఇట్ మీన్స్ దాట్ దే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ స్టాప్డ్ బై దట్. సో ఇలాంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఉన్నారో, మరి వాళ్ళకి సోర్స్ ఏంటి? As you people have said them directly not to come for work, but hardly we have paid them wages for just 1 month. ఏదో కొందరు బై గుడ్ నీచో సంథింగ్ ఒక 1 month వరకు వాళ్ళకి వర్క్ చేయకపోయినా కూడా టెంపరీగా మనీని పే చేశారు. బట్ ఆఫ్టర్ దట్ ఎవరు కూడా పే చేయలేదు. ఓకే, వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు ఉన్నారు అండ్ దే హ్యావ్ నో వర్క్ అండ్ దే హ్యావ్ నో పే ఆల్సో. ఇలా ఈ పాండమిక్ వల్ల ఇప్పటికీ కూడా ఎఫెక్ట్ అయిన ఉమెన్ చాలామంది ఉన్నారు. దెన్ వాట్ ఈస్ ద ఇనిషియేటివ్ రికమెండెడ్ టు బి టేకెన్ బై ద గవర్నమెంట్? ఓకే, దేనికోసం ఇది, వాళ్ళు ఏదైతే వర్క్ పోయి ఇటు ఇన్కమ్ కూడా లేకుండా అండ్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెన్ దే ఆర్ వర్కింగ్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అన్నది ఉంది అనేది మనం చూద్దాం. Women have been hit harder than men by the pandemic, losing income and leaving their labor market at a greater rate. Okay, వర్క్ అనేది బయట మార్కెట్లో వాళ్ళకి లేదు. లాక్డౌన్ టైంలో చాలా ఎఫెక్ట్ అయింది. ఈవెన్ ఆఫ్టర్ ద లాక్డౌన్ ఇంకా వర్క్స్ అన్నీ కూడా అంత ఫాస్ట్గా క్విక్గా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి దే హ్యాడ్ నో వర్క్. ఈవెన్ ఇఫ్ సమ్ వర్క్ స్టార్టెడ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద జెండర్. లైక్ మెన్కి ఎక్కువగా ఉన్న టైప్ ఆఫ్ వర్క్సే ఉన్నాయి తప్ప ఉమెన్ మళ్ళీ వర్క్కి వెళ్ళే విధంగా ఏవి కూడా ఇంకా రెజ్యూమ్ అవ్వలేదు. దిస్ వల్నరబిలిటీ ఈస్ డ్యూ టు ద జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, దే ఆర్ మోస్ట్లీ డిప్రైవ్డ్ ఆఫ్ కాంపన్సేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వల్ పే, పెయిడ్ మెటర్నిటీ లీవ్, universal health, unemployment and care benefits. These are the things where there is differentiation shown between the gender. ఎక్కడ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అవన్నీ కూడా ఈ ఏరియాస్ అని చెప్పి మెన్షన్ చేశారు. రోల్ ఆఫ్ ఉమెన్. On an average, women spend 2.4 more hours per day than men on unpaid care and domestic work. ఇంట్లో ఏవైతే వర్క్ చేస్తూ ఉంటారో for which we don't get paid. Like if I am cooking at my home, I won't get paid for cooking the food. If I am washing the clothes at my home, for that I am not getting paid. For cleaning the vessels or for cleaning the home, these are the things which I am doing for free. I am not getting paid for all these things. These are the domestic work which I am doing, but still it is an unpaid work. ఇలా ఈ విధంగా అండ్ ఈవెన్ మెన్ కూడా ఇంట్లో వర్క్ చేస్తారు కదా. Like for example, they may do the cleaning works or they may do something like getting something out from the market and all. ఇంట్లో కొన్ని క్లీనింగ్ పని అవి కూడా ఇప్పుడు జనరల్గా మెన్ అందరూ చేస్తున్నారు. అయితే ఇఫ్ యూ కంపేర్ ద వర్క్ విచ్ ఇస్ బీయింగ్ డన్ బై ద మెన్ అండ్ ద ఉమెన్, ఆన్ అన్ యావరేజ్ ఎంత, ఉమెన్ ఈస్ స్పెండింగ్ 2.4 hours మోర్ దాన్ మెన్ ఆన్ అన్పెయిడ్ వర్క్ అండ్ డొమెస్టిక్ వర్క్ అమాంగ్ పీపుల్ హూ పార్టిసిపేట్ ఇన్ ద పెయిడ్ ఎకానమీ. ఇఫ్ యూ కంపేర్ మెన్ అండ్ ఉమెన్ వేర్ బోత్ ఆర్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్, అంటే ఇంటి పని కాకుండా బయట ఆఫీస్ కానీ అలా వెళ్ళి ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, లేకపోతే లేబర్ వర్క్ ఏదైనా వర్క్ కానివ్వండి, ఇంట్లో కాకుండా బయటకి వెళ్ళి మనీ తీసుకుంటూ ఎక్కడైతే వాళ్ళు చేస్తున్నారో అవి చూస్తే ఏమవుతుంది, అమాంగ్ పీపుల్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద పెయిడ్ ఎకానమీ, ఉమెన్ స్పెండ్ అన్ యావరేజ్ ఆఫ్ 4 hours మోర్ పర్ డే దాన్ మెన్. మెన్ చేసేదానికంటే ఉమెన్ 4 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు ఈవెన్ ఆన్ పెయిడ్ వర్క్స్ వెన్ యూ కంబైన్ ద పెయిడ్ అండ్ అన్పెయిడ్ వర్క్స్. నా ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ దేనికోసం మనకి, టెంపరరీ బేసిక్ ఇన్కమ్. ఓకే, టెంపరరీ బేసిక్ ఇన్కమ్ TBI ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఈస్ అబౌట్ టెంపరరీ బేసిక్ ఇన్కమ్.
A temporary basic income for poor women in developing countries can help millions of them cope with the effects of the novel coronavirus disease. దీంట్లో క్లియర్గా చెప్పారు బేసిక్ ఇన్కమ్ ఏదైతే వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ డిపెండింగ్ ఫర్ యాజ్ అ పర్మనెంట్ సొల్యూషన్. వాళ్ళు ఏంటి ప్రస్తుతానికి టిల్ దే కోప్ అప్ టెంపరీగా వాళ్ళకి ఒక ఇంత బేసిక్ ఇన్కమ్ అన్నది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి యాజ్ దే హ్యావ్ నో వర్క్ నౌ. ఓకే, ఎవరిది మనకి చెప్పారు, రికమెండ్ చేసింది ఎవరు? అకార్డింగ్ టు యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. The large-scale TBI scheme proposed by the UNDP in a policy brief showed that a monthly investment of 0.07 to 0.31% of the developing countries' GDP could provide reliable financial security to 6.13 million working-aged women living in the poverty. So, ఎవరికి ఇది మెయిన్గా వాళ్ళు టార్గెటెడ్గా చెప్తుంది ఎవరికి? ఎవరైతే వర్కింగ్ ఏజ్లో ఉన్న ఉమెన్ ఉన్నారో అండ్ దాట్ హూ ఆర్ లివింగ్ ఇన్ పోవర్టీ. ఓకే, సో ఎంత పర్సెంటేజ్ ఇమ్మంటున్నారు? 0.7 to 0.31% ఆఫ్ ద జీడిపి ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీ, సో దట్ ఇట్ క్యాన్ సర్వ్ ద నీడ్ ఆఫ్ 6.13 మిలియన్ వర్కింగ్ ఏజ్డ్ ఉమెన్. పాలసీలో రిఫార్మ్స్ ఏమేమి తీసుకురావచ్చు? దీస్ ఆర్ సజెస్టెడ్, నాట్ yet confirmed. Okay, a set of policies should be aimed at recognizing the needs of all the workers, men and women. ఎవరెవరు? both men and women తాలూకు నీడ్స్ని రికగ్నైజ్ చేయాలి, టు రికన్సైల్ their household obligations with paid work and allow for a more even distribution of care and domestic work by institutionally acknowledging it as a shared responsibility. ఇప్పుడు వాషింగ్ క్లోత్స్ ఉన్నాయి, అది ఓన్లీ ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేయకూడదు. క్లీనింగ్ హౌస్ ఉంది, ఇట్ ఈస్ ఏ ఉమెన్స్ వర్క్, అలా అని చెప్పకూడదు. ఇఫ్ దేర్ ఈజ్ సమ్ వర్క్ అట్ హోమ్, అది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అప్పుడు ఎవరికి వీలు పడితే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళ వర్క్ చేసుకోవాలి, ఎవరు చేయగలిగే పొజిషన్లో ఉంటే వాళ్ళు చేసేయాలి. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇల్, ద అదర్ హ్యాస్ టు టేక్ కేర్. ఇఫ్ బోత్ ఆర్ ఫీలింగ్ గుడ్, దెన్ బోత్ హ్యావ్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప ఒక జెండర్కి సంబంధించి ఈ వర్క్ ఈ జెండరే చేయాలి, ఈ వర్క్ ఈ జెండరే చేయాలి అన్న విధంగా చెప్పకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సచ్ పాలసీస్ ఇంక్లూడ్ గ్యారంటీడ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్, ఎక్స్టెండెడ్ పెటర్నిటీ లీవ్ అండ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇట్స్ టేకప్. ఏంటి? మెటర్నిటీ లీవ్ అయితే ఇస్తున్నారు, బట్ మెటర్నిటీ లీవ్ ఇస్తున్నప్పుడు దాంతో పెయిడ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోని వర్క్ చేసిన వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా జనరల్గా వీ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో నీకు కావాలంటే లీవ్ అయితే ఇచ్చేసి తర్వాత పేమెంట్ ఇవ్వకపోతే అగైన్ ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ దెమ్. సో మెటర్నిటీ లీవ్ కూడా ఇస్తూ, మెటర్నిటీ లీవ్ అంటే తెలుసు కదా, వెన్ ఆఫ్టర్ ద లీవ్ విచ్ యూ గెట్ ఆఫ్టర్ డెలివరింగ్ ద బేబీ, ఫ్యూ డేస్ డెలివరీకి ముందు అండ్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద డెలివరీ కూడా ఇస్తారు. ఓకే, గవర్నమెంట్ సెక్టర్స్లో అయితే ఆ నెంబర్ ఆఫ్ డేస్ అన్నవి కూడా బాగా పెంచారు. ప్రైవేట్ సెక్టర్లో లిమిటెడే ఉంటాయి, బికాస్ దే ఫియర్ దట్ దే వోంట్ గెట్ పెయిడ్ ఫర్ దాట్. సో ఏం చెప్తున్నారు, ఇప్పుడు మెటర్నిటీ లీవ్తో పాటు పెయిడ్ చేయాలి వాటిని. అండ్ ప్యాటర్నిటీ లీవ్ ఎప్పుడైతే బేబీ డెలివరీ అవుతుందో, ఇట్స్ నాట్ జస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద న్యూ బార్న్, ఈవెన్ ద ఫాదర్ షుడ్ హెల్ప్ ద మదర్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ. సో ఈవెన్ ప్యాటర్నిటీ లీవ్ హ్యాస్ టు బీ ఎక్స్టెండెడ్. జనరల్గా ఏంటి 10 days ఎంత ఇస్తారు, అలా 10 days అలా కాదు, ఒక ఎంత వరకు అయితే వాళ్ళకి నిజంగా నీడ్ ఉంటుందో టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ వాళ్ళని ఎక్స్టెండ్ చేయాలి. ఆ ప్యాటర్నిటీ లీవ్ ఇప్పుడు ఉన్నదాన్ని కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్తున్నారు. ఎస్టాబ్లిషింగ్ ఫ్లెక్సిబుల్ అరేంజ్మెంట్స్ సచ్ యాజ్ పార్ట్ టైమ్ వర్క్ ఆర్ ద ప్రొవిజన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫెసిలిటీస్ ఇన్ ద వర్క్ ప్లేస్. ఇప్పుడు ఉమెన్ మెయిన్గా ఎందుకని చెప్పి రావడానికి ప్రాబ్లం ఏంటి, బేబీని వదిలి రావడానికి? ఒకటేంటి, దే హ్యావ్ టు గివ్ బ్రెస్ట్ ఫీడింగ్ టు ద బేబీ టు పర్టిక్యులర్ ఎక్స్టెంట్, కొన్ని మంత్స్ వరకు కూడా తప్పకుండా మదర్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. ఇఫ్ షీ కమ్స్ టు ద ఆఫీస్ సూన్ ఆఫ్టర్ ద 2nd month, దెన్ షీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫీడ్ ద బేబీ. తనకి హెల్త్ ప్రాబ్లం అవుతుంది, బేబీకి కూడా నరిష్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఇద్దరు కూడా బాగా ఉండాలి అంటే అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఫెసిలిటీస్ అన్నవి కూడా వర్క్ ప్లేస్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ పార్ట్ టైం జాబ్ ఏంటంటే పర్టికులర్గా వాళ్ళు ఈ టైం నుంచి ఆ టైంలోనే రావడం అని కాకుండా టైం ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఇట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ సో దట్ ద ఉమెన్ క్యాన్ కమ్ అండ్ వర్క్ ఎట్ ద టైమ్ విచ్ ఇస్ ఫీజిబుల్ ఫర్ దెమ్. నెక్స్ట్, allow parents to return workforce shortly after having a child should also be encouraged. నెక్స్ట్, రిఫార్మ్స్ ఇన్ అదర్ కంట్రీస్. ఇప్పుడు ఇండియా తీసుకోవాల్సిన స్టెప్స్ కోసం డిస్కస్ చేసాము, మిగతా కంట్రీస్లో కూడా సేమ్ ఇష్యూ అన్నది. ఇట్స్ నాట్ లైక్ ద ఉమెన్ ఆర్ వర్కింగ్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓన్లీ అట్ దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ అనేది ఉన్నది. నాట్ జస్ట్ ద పాండమిక్, ఈవెన్ ఇన్ ద అదర్ సిచ్యువేషన్స్ ఆల్సో సీ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ a lot. So what are the steps taken by the other countries in such situations we have to discuss here. Philippines లో ఏం జరిగింది, హ్యాస్ టేకెన్ స్టెప్స్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ ద పాసింగ్ ఆఫ్ ద
ఎక్స్పాండెడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ యాక్ట్. అక్కడ వచ్చిన యాక్ట్ పేరేంటి? ఎక్స్పాండెడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ యాక్ట్ 2009. Mexico introduced reforms to its social security law allowing men to access childcare services. Bosnia and Herzegovina and Bolivia have allowed parents to reduce work hours for COVID-19 family care. Cape Verde, North Macedonia and Trinidad and Tobago have enabled employees with care responsibilities to perform their work remotely. Okay, these are the initiatives which are taken by other countries. మన ఇండియాలో మనం ఏవైతే చూసామో రిఫార్మ్స్, దాంతోపాటు వేరే వేరే కంట్రీస్ ఏం చేయాలి? ఒకళ్ళేమో యాక్ట్ తీసుకొని వచ్చారు ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్, నెక్స్ట్ వాళ్ళు ఏంటి రెడ్యూస్ చేయమని వర్క్ అవర్స్, ఆ తర్వాత ఇంకొకటి ఏంటి మెన్ కూడా చైల్డ్ కేర్ సర్వీసెస్కి యాక్సెస్ ఇవ్వాలి, అండ్ ఇక్కడ ఏంటి వాళ్ళు రిమోట్ ఏరియా నుంచి కూడా వర్క్ చేసుకునే విధంగా పర్ఫామ్ చేసుకునే విధంగా చూడడానికి. నెక్స్ట్, బియాండ్ reconciling paid work and family responsibilities, governments must address other sources of the gender pay gap such as horizontal and vertical segregation in the labor market. The response should include anti-discrimination laws and affirmative action initiatives. ఓన్లీ పెయిడ్ అన్న విషయంలోనే కాకుండా మిగతా ఏ విషయాల్లోనే ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఓకే వాటి గురించి కూడా అడ్రస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ని కూడా. ఓకే, ఇద్దరి మధ్యన కూడా జెండర్ ఈక్వాలిటీ ఉండకుండా, డిస్క్రిమినేషన్ ఉండకుండా, ఇఫ్ ద వర్క్ ఈజ్ ఈక్వల్ దెన్ ద పే షుడ్ బి ఈక్వల్ అన్న టైప్లోని వాళ్ళు తీసుకురావాలి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇండియా స్వీడన్ వర్చువల్ సమ్మిట్. ఓకే, నౌ Prime Minister Sri Narendra Modi and Prime Minister of the Kingdom of Sweden H.E. Stefan Löfven today held a virtual summit where they discussed bilateral issues and other regional and multilateral issues of mutual interest. ఓకే, సో ఇప్పుడు ఎవరెవరి మధ్యన అయింది సమిట్ అన్నది? ఇండియా అండ్ స్వీడన్. మనకి ఇండియా అండ్ ఆ నార్డిక్ సమిట్ అంటే ఏంటంటే నార్డిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇండియాకి మధ్యన జరిగిన సమ్మిట్ ఏంటి, అది ఫస్ట్ టైం జరిగిన సమ్మిట్ ఏంటి అన్నది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇండియా నార్డిక్ సమ్మిట్ కాల్స్ ఫర్ ఫ్రీ ట్రేడ్ అండ్ రూల్స్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్. ఓకే, ఏంటి? ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ గురించి అండ్ రూల్స్ బేస్డ్ గ్లోబల్. ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటి అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద టారిఫ్ని కట్ చేయడం అన్నమాట. జనరల్గా ఏంటి, ఇంపోర్ట్స్ కాస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ఐటెం ఈ కంట్రీకి వచ్చిన తర్వాత, ఫర్ సమ్ ఎగ్జాంపుల్ మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇఫ్ ద ఐటెం రీచ్ ఆ కంట్రీ, ఇఫ్ ద ఇంపోర్ట్ టారిఫ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ కానీ ఎక్కువైంది అనుకోండి, ఓకే, ఆ డ్యూటీ ఎక్కువైతే ఏమవుతుంది, ఇండియాకి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ తాలూకా ప్రైస్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. బికాస్ దాని మీద పడిన ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, డిమాండ్ అన్నది ఉండదు ఆ వస్తువుకి. ఎందుకని? బికాస్ అక్కడ దాని ప్రైస్ చాలా ఎక్కువ. ఎప్పుడైతే డిమాండ్ లేదో డెఫినెట్లీ ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ఏవైతే కంట్రీస్తోని మనం బయలాటరల్ రిలేషన్స్ పెట్టుకున్న మనం మంచిగా అండర్స్టాండింగ్ ఉంది అంటే వీ కట్ డౌన్ ద టారిఫ్స్ దేర్. ఇంపోర్ట్ డ్యూటీస్ మనము తగ్గిస్తాం, మన కంట్రీ నుంచి వాళ్ళ దానికి వెళ్ళే వాటికి కూడా వాళ్ళు డ్యూటీస్ తగ్గిస్తారు. దీని ద్వారా ఏంటి, దీన్ని ఫ్రీ ట్రేడ్ అంటున్నాం అనమాట. ఈజీగా ద గూడ్స్ క్యాన్ మూవ్ ఫ్రమ్ దిస్ కంట్రీ బికాస్ ద టారిఫ్స్ ఆర్ కట్ డౌన్. ఇప్పుడు ఇండియా అండ్ 5 నార్డిక్ కంట్రీస్ reaffirm the importance of free trade as a catalyst for achieving inclusive growth. దేనికోసం అని చెప్పి ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ ఈ నార్డిక్ కంట్రీస్తో ఇండియా పెట్టుకుంది అంటే ఫర్ అచీవింగ్ ఇంక్లూజివ్ గ్రోత్. అంటే అన్ని సెక్షన్స్ కలిపి ఒకేలాగా టుగెదర్, అన్ని సెక్టర్స్ కలిపి ఒకేసారి గ్రో అవ్వడం అనమాట, నాట్ జస్ట్ ఏ సింగిల్ వే. అండ్ రియలైజింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఏవైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉండే విధంగా వీళ్ళు ఫ్రీ ట్రేడ్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎవరెవరు? ఇండియా అండ్ నార్డిక్ కంట్రీస్ వీళ్ళ మధ్యన. The 6 prime ministers at their first ever summit jointly hosted by India. అయితే ఇది ఏదైతే ఫస్ట్ ఇండియా నార్డిక్ కంట్రీస్తోని సమ్మిట్ జరిగిందో ఫస్ట్ హోస్ట్ చేసింది ఎవరు? ఇండియా. అంటే మన ఇండియాలోనే జరిగింది. అండ్ స్వీడన్ ఆల్సో acknowledged that terrorism and violent extremism are the major challenges for the internal community. ఫ్రీ ట్రేడ్తో పాటు వాళ్ళు ఇంకా డిస్కస్ చేసిన వేరే ఇష్యూస్ ఏంటి? టెర్రరిజం అండ్ వైలెంట్ ఎక్స్ట్రీమిజం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి హార్మ్ఫుల్గా ఉన్నాయి. దిస్ ఇస్ ద మేజర్ ఛాలెంజ్ విచ్ దే హ్యావ్ టు ట్యాకల్. నెక్స్ట్ ఇప్పుడు నార్డిక్ కంట్రీస్ అంటే ఏమేమి వస్తున్నాయి చూద్దాం. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్. ఓకే, సో ఫస్ట్ ఏంటి ఇక్కడ స్కాండినేవియన్ కంట్రీస్ ఏంటి ఆ 3 ఫస్ట్ చూసేద్దాం. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. వీటితో పాటు ఇంకా ఏ కంట్రీస్ వస్తున్నాయి నార్డిక్ గ్రూప్లోకి మనకి? డెన్మార్క్ అండ్ ఐస్లాండ్. ఓకే, అయితే
ఇఫ్ యూ కన్సిడర్ లైక్ ఈ 3 కంట్రీస్ చూసుకుంటే మనం లైక్ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ చూసుకున్నామంటే ఎప్పుడైనా మనం ర్యాంకింగ్స్లో చూసుకున్నప్పుడు మోస్ట్లీ ఎక్కువగా టాప్ ప్లేస్లో ఉండేవి ఈ 3 కంట్రీస్లోనే ఏవో ఉంటాయి. లైక్ ఇవి పొల్యూషన్ చాలా తక్కువగా ఉన్నది ఎక్కడ, లేకపోతే లిటరసీ రేట్ బాగా ఉన్నది ఎక్కడ, కరప్షన్ చాలా తక్కువగా ఉన్నది ఎక్కడ, ఈ విధమైన ర్యాంకింగ్స్ విచ్ డిటర్మైన్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ద కంట్రీస్ అవి చూసుకున్నప్పుడు మోస్ట్లీ మనకి టాప్లో లిస్ట్లో కనిపించేవి ఎప్పుడు కూడా ఈ స్కాండినేవియన్ ఈ 3 కంట్రీసే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇండియా స్వీడన్ రిలేషన్స్ అన్నవి ఏ విధంగా ఉన్నాయి? డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ స్వీడన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మన మధ్య రిలేషన్షిప్ అన్నది 1949. The two countries enjoy cordial relationship and excellent cooperation in regional and international fora. So hereby you can conclude that India and Sweden are having very good friendly relationship. Sweden supports India's membership to the expanded United Nations Security Council UNSC. UNSC లోని ఇండియా తాలూకా మెంబర్షిప్ కి సపోర్ట్ చేసింది ఎవరు? స్వీడన్. Sweden supported India in its membership of the Missile Technology Control Regime MTCR. ఇక్కడ మెంబర్షిప్ కోసం కూడా ఇండియాకి సపోర్ట్ చేసింది అండ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఫుల్ సపోర్ట్ ఇన్ ఇండియాస్ బిడ్ ఫర్ ఇట్స్ పెండింగ్ మెంబర్షిప్ ఆఫ్ ద న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ NSG. ఓకే, the two countries have been supporting each other on reciprocity for their non-permanent membership in the UNSC. UNSC లోని ఇద్దరు కూడా ఒకరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఫర్ ద మెంబర్షిప్. అండ్ వేరియస్ పొజిషన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద UN. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లోని మీకు మెంబర్షిప్ కావాలి అంటే sometimes it may be rejected by some people and sometimes it may be supported by the people. It sometimes depends on the number of votes which you are getting. Based on that you will be allowed to have a permanent membership in the గ్రూప్. ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి కదా. అయితే ఇలా ఏ గ్రూప్లోని మెంబర్షిప్ కోసం ఇండియా చూసినా కూడా స్వీడన్ ఆల్వేస్ యూస్ టు సపోర్ట్ ఇట్. అదేవిధంగా స్వీడన్ ఏదైనా మెంబర్షిప్ కోరుకున్నప్పుడు ఈవెన్ వీ సపోర్ట్ దట్ కంట్రీ. మ్యూచువల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ద రిలేషన్షిప్. ఇక్కడ ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? బోత్ ద కంట్రీస్ ఆర్ బెనిఫిటింగ్ ఎకనామికల్లీ. పొలిటికల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇందాక చూసిన మనం ఎకనామికల్గా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు పొలిటికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? హై లెవెల్ కాంటాక్ట్ బిట్వీన్ ద 2 కంట్రీస్ గోస్ బ్యాక్ టు 1957. ఓకే, ఎప్పటి నుంచి ఉంది పొలిటికల్ కాంటాక్ట్ వీళ్ళకి మనకి మంచిగా? 1957 నుంచి. ఎప్పుడు ఇది? వెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ విజిటెడ్ స్వీడన్. అంటే ఇది ఇప్పుడు ఫామ్ అయిన రిలేషన్షిప్స్ ఏం కావు, ఇది ఎప్పటి నుంచో ఫామ్ అయిన బెటర్ రిలేషన్షిప్స్ మన మధ్యన. Prime Minister Indira Gandhi visited Sweden for attending the United Nations Conference on the Human Environment in Stockholm in 1972. Prime Minister Rajiv Gandhi visited Sweden in March 1986 and January 1988. The first ever state visit by the President of India, Sri Pranab Mukherjee, was in 2015. This was followed by the visit of Swedish Prime Minister Stefan Löfven to India in 2016. అంటే ఏంటి, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇట్స్ నాట్ లైక్ విచ్ హ్యాస్ స్టార్టెడ్ వెరీ రీసెంట్లీ, ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైట్ రిలేషన్షిప్. విజిట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ టు స్వీడన్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వాళ్ళు వెళ్ళిన విజిట్ కోసం చూద్దాం. దిస్ వాజ్ ద విజిట్ టు స్వీడన్ బై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ నియర్లీ 3 decades. ఓకే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్వీడన్కి మళ్ళీ వెళ్ళడం అనేది ఎన్ని ఇయర్స్ జరిగింది? ఆఫ్టర్ 3 decades. అంటే ఏంటి, నియర్లీ 30 years. లాస్ట్ 30 yearsలో ఎవరు వెళ్ళలేదు. 30 years తర్వాత మళ్ళీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం అనేది ఇది మొదటిసారి. ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ అన్ ఆడియన్స్ with His Majesty King Carl XVI Gustav in addition to bilateral meeting with the Swedish PM Stefan Löfven. ఓకే, వీళ్ళని కలవడం అన్నది జరిగింది. ఏ జాయింట్ డిక్లరేషన్ ఆన్ ఇండియా స్వీడన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ was signed by both the sides and a joint action plan was adopted. మీకు మనకి స్వీడన్కి మధ్యన ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఎలా ఉంది అని అడిగితే యూ క్యాన్ స్టేట్ ఆల్ దీస్ విజిట్స్ యాజ్ ఎగ్జాంపుల్స్ అండ్ వాళ్ళకి మనకి మధ్యన మనం ఏమైతే అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నామో వాటి గురించి కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. Both prime ministers participated in a round table meeting with about 30 CEOs of the leading Swedish enterprises and addressed the CEOs. During the visit, India and Sweden also hosted the first India Nordic Summit. ఇందాక ఆల్రెడీ దీనికోసం మనం డిస్కస్ చేసుకున్నాం. entitled India Nordic Summit, Shared Values, Mutual Prosperities. దీని థీమ్ ఏంటి?
షేర్డ్ వాల్యూస్, మ్యూచువల్ ప్రాస్పరిటీ. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇద్దరు కూడా ఎకనామికల్గా కామన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ విధంగా ఎకనామికల్గా వాళ్ళు గ్రో అవ్వడం కోసమే ఇద్దరు మంచి రిలేషన్షిప్లో ఉన్నారు. విచ్ వాజ్ అటెండెడ్ బై ఆల్ అదర్ నార్డిక్ ప్రైమ్ కదా 6 కంట్రీస్ అటెండ్ అయ్యాయి అని చెప్పి, ఇండియా అండ్ ద అదర్ నార్డిక్ కంట్రీస్. పిఎం లార్స్ లోకి రాస్ముసన్ ఆఫ్ డెన్మార్క్, పిఎం జుహా సిపిలా ఆఫ్ ఫిన్లాండ్, పిఎం క్యాట్రిన్ జకోబ్స్ డాటర్ ఆఫ్ ఐస్లాండ్ అండ్ పిఎం ఎర్నా సాల్బెగ్ ఆఫ్ నార్వే. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో పాటు మిగతా నార్డిక్ కంట్రీస్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అందరూ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. విజిట్ టు స్వీడన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2015. ఓకే, ఆఫ్టర్ 30 years తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, అతను ప్రణబ్ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళడం అన్నది ఎప్పుడు జరిగింది, మనకి 2015లో జరిగింది. ఓకే, ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు వెళ్ళారు? హీ వాజ్ అకంపెనీడ్ బై శ్రీ హన్స్రాజ్ గంగారాం ఆహిర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శ్రీ గులాం నాబీ ఆజాద్, ఎంపీ రాజ్యసభ శ్రీ అశ్విని కుమార్, అండ్ సెవరల్ వైస్ ఛాన్సలర్స్ అండ్ డైరెక్టర్స్ ఆఫ్ లీడింగ్ ఇండియన్ యూనివర్సిటీ. ఇంకా అండ్ ఓవర్ 60 బిజినెస్ లీడర్స్ ఫ్రమ్ ఇండియా. ఈ పేర్లు ఏమి మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు, జస్ట్ మన ఇండియా నుంచి అక్కడ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఎవరెవరు వెళ్ళారు అని తెలుసుకోవడం కోసం మాత్రమే. ద లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకే, దీని షార్ట్ ఫామ్ ఏంటి? లీడ్ ఐటీ. లీడ్ ఐటీ అంటే ఏంటి? ద లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్వీడన్ అండ్ ఇండియా విత్ సపోర్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎవరు సపోర్ట్ చేశారు లీడ్ ఐటీకి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్. డ్యూరింగ్ ద యుఎన్ సెక్రటరీ జనరల్స్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ఆన్ 23rd September 2019 ఇన్ న్యూయార్క్. ఇవి మొత్తం అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డేటానే. లీడ్ ఐటీ మెంబర్స్ సబ్స్క్రైబ్ టు ద నోషన్ దాట్ ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ క్యాన్ అండ్ మస్ట్ ప్రోగ్రెస్ ఆన్ లో కార్బన్ పాత్వేస్. ఇప్పుడు మనకి సస్టైనబుల్ గోల్స్, ఈ క్లైమేట్ యాక్షన్ గోల్స్ ఇవన్నీ కూడా దేనికోసం? కార్బన్ ఫుట్ ప్రింట్ అన్న తగ్గించాలి. మీ తరపున ఎంత కార్బన్ ఎమిషన్స్ జరుగుతున్నాయి, యూ హ్యావ్ టు కంట్రోల్ దట్, యూ హ్యావ్ టు reduce the amount. You have to find a alternative way in which you can generate the energy without affecting the environment. In the same way, ikkada energy intensive ga unna industries ni develop cheyali and carbon ni low ga emit cheyali. Aiming to achieve net zero carbon emissions by 2050 by using the energy intensive industries. By developing the energy intensive industries, you have the target to reach net zero carbon emissions by 2050. Okay, it is committed to action to achieve the Paris Agreement. Next, visit of Swedish Prime Minister Stefan Löfven to India. He visited in February 2016 for the Make in India Week in Mumbai. దేనికి విజిట్ చేశారు? మేక్ ఇన్ ఇండియా వీక్ ఏదైతే ముంబైలో ఆర్గనైజ్ చేశారో దానికి ఆయన విజిట్ చేశారు. He was accompanied by one of the largest Swedish high-level official and business delegations. మన నుంచి వెళ్ళినప్పుడు ఎలా అయితే వెళ్తారో అదే విధంగా వాళ్ళ నుంచి వస్తున్నప్పుడు కూడా వాళ్ళ తరఫున బిజినెస్ డెలిగేషన్స్ అందరూ కూడా accompanied the Prime Minister. He met Prime Minister Narendra Modi on 13th February. The joint statement issued after the meeting laid down the vision for all-round future cooperation. The statement identified ఏ సెక్టార్స్లోని వీళ్ళు కలిపి వర్క్ చేయడానికి చూసారో చూద్దాం. డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, S&T, environment, health and space. These are the key sectors for strengthening the bilateral partnerships. The two prime ministers endorsed the creation of an India-Sweden business leaders roundtable. దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? టాప్ బిజినెస్ లీడర్స్ ఫ్రమ్ బోత్ కంట్రీస్. ఓకే, ఇది కంప్లీట్గా ఫర్ డెవలపింగ్ ద బిజినెస్. టు ఫెసిలిటేట్ టూ-వే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇన్వెస్ట్ చేసే విధంగా, మనం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసే విధంగా ఫర్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ ద కీ సెక్టర్స్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్ అబౌవ్. ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ కోఆపరేషన్ ఇన్ రైల్వేస్ వాజ్ సైన్డ్ ఇన్ February 2016. ఇదంతా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు విజిట్ చేయడానికి ముందు జరిగిందంతా రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది ఇండియా అండ్ స్వీడన్ అన్నది మీకు తెలియడం కోసం. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడే విజిట్ అయింది, లేకపోతే ఇప్పుడే వాళ్ళు ఏమన్నా బయలాటరల్ అగ్రిమెంట్ సైన్ చేశారు అంటే ఎప్పటి మీదే క్వశ్చన్ అడుగుతారని ఏం లేదు. ఇదేమి ఈవెన్ ఆస్క్ యూ హౌ ఇట్ ఈస్ సిన్స్ ద లాస్ట్ 10 years ఎలా ఉంది, లాస్ట్ 20 years ఎలా ఉంది, ఈ విధంగా కూడా అడుగుతారు. సో యూ హ్యావ్ టు నో ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్, అదర్ VVIPs విజిట్స్ ఫ్రమ్ స్వీడన్. ఇంకా అక్కడి నుంచి VVIPs ఎవరెవరు వచ్చారన్నది చూద్దాం. స్టేట్ విజిట్ బై హిజ్ మెజాస్టీ కింగ్ కార్ల్
16 Gustav and Queen Sylvia of Sweden in 1993. Thereafter, the king led a technology mission to India in November 2005. ఇలా వచ్చి వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే కింగ్ మనకి అక్కడ మళ్ళీ ఏం తీసుకొచ్చారు, టెక్నాలజీ మిషన్ టు ఇండియా ఇన్ 2005. Prime Minister Gordon Persson paid a working visit to India in January 2014 and Prime Minister Frederick Reinfeldt visited India for the India-AU summit and bilateral talks in November 2009. ఇవన్నీ కూడా as I have told you అంత పర్టికులర్గా నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోకర్లేదు, బట్ యూ హ్యావ్ టు నో. రీసెంట్ మినిస్టీరియల్ విజిట్స్ ఫ్రమ్ ఇండియా, రీసెంట్గా జరిగినవి ఏంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఒక్కసారి చదువుతున్నాను, రీడౌట్ చేస్తున్నాను అంతే. అంత గుర్తుగా మీరు నేమ్స్ అందరు మినిస్టర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఫ్రమ్ in 2019 to participate in the Stockholm International Water Week. సో అంటే ఏంటి అలా చూసుకోండి ఒకసారి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్కి మన వాళ్ళు అటెండ్ అయ్యారు. సో ఏం జరిగింది అసలు, ఇక్కడ మాట్లాడేది ఏంటి, ఓకే ఎవరు వెళ్ళారు ఇక్కడ నుంచి మనకి, జల్ శక్తి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్. అయితే దేనికోసం వెళ్ళారు, ఇక్కడ ఏంటి దేనికోసం ఇది మాట్లాడారు అనేది చూడండి. ద స్పీకర్ ఆఫ్ ద బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హీ విజిటెడ్ దేర్ ఆన్ ఏ ప్రీ కాన్ఫరెన్స్ స్టడీ టూర్ ఇన్ కనెక్షన్ విత్ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. ఓకే ఇది ఎక్కడ జరిగింది, ఉగాండాలో జరిగింది, అక్కడికి అటెండ్ అయ్యారు. మినిస్టర్ ఫర్ డిఫెన్స్ శ్రీమతి నిర్మలా సీతారామన్ విజిటెడ్ స్టాక్హోమ్ ఫ్రమ్ 13 to 14 February 2019. ఇక్కడ ఏం మాట్లాడారు, షీ మెట్ ప్రైమ్ మినిస్టర్ స్టీఫెన్ లోఫెన్ అండ్ హెల్డ్ బైలాటరల్ డిస్కషన్స్ విత్ డిఫెన్స్ మినిస్టర్ పీటర్ ఇదేంటి హల్ట్విస్ట్. ఓకే సో వీళ్ళందరూ ఏంటంటే ఎవరెవరైతే ఇండియా నుంచి వెళ్ళిన కొందరు ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఎవరైతే వెళ్ళారో అక్కడ డిస్కస్ చేయడానికి అన్నది. ఓకే ఏ జనరల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ స్వీడన్ వాజ్ ఆల్సో సైన్డ్ బై ద 2 ministers. ఇక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మధ్యన ఒకటి అగ్రిమెంట్ని సైన్ చేయడం అనేది కూడా జరిగింది. నెక్స్ట్ హై లెవెల్ కాంటాక్ట్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ స్వీడిష్ ప్రైమ్ మినిస్టర్ స్టీఫెన్ లోవెన్ met in New York on 25 September 2015 on the sidelines of the UN General Assembly. Okay, based on the sidelines given by the UN General Assembly, they have met in 2015. Everevaru Prime Minister of India and Prime Minister of Sweden. Minister of State for External Affairs General V.K. Singh met Swedish Foreign Minister Margot Wallström in Luxembourg in November 2015 on the sidelines of ASEM ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. ఓకే అంటే ఏంటి, ఏ విధంగా ఎక్కడెక్కడ మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో ఆల్ ద ఆపర్చునిటీస్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ బై బోత్. ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నీ కూడా దే ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ బై బోత్ ద కంట్రీస్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వీఆర్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఆర్ దే ఆర్ నాట్ షోయింగ్, అలా ఏం లేదు. ఇద్దరు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ అండ్ మంచి రిలేషన్షిప్లోనే రెండు కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, జనరల్గా కానివ్వండి, మనతో ఉన్న ఫ్రెండ్లీ నేషన్స్ ఏంటి, మనకి ఫ్రెండ్లీగా లేనివి అన్ఫ్రెండ్లీగా ఉన్న ఏం నేషన్స్ ఉన్నాయి, ఎందువల్ల ఉన్నాయి అన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నౌ బైలాటరల్ ఇన్స్టిట్యూషనల్ డైలాగ్ మెకానిజమ్స్ అండ్ అగ్రిమెంట్స్. అవాయిడెన్స్ ఆఫ్ డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్ అంటే మనం వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్స్ ఏంటేంటి ఉన్నాయి. అవాయిడెన్స్ ఆఫ్ డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్, బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్. ఇప్పుడు వెళ్ళి వీటి కోసం మళ్ళీ ఇవేంటి అని తీసి మీరేం రీసెర్చ్ చేయక్కర్లేదు, కామన్గా టర్మ్ బట్టి ఏమర్థం అవుతుందో అంతవరకు చాలు. ఓకే ఏమేమి అవాయిడ్ చేయాలనుకుంటున్నారు, ఒకటి డబుల్ టాక్సేషన్, ఒకటి నెక్స్ట్ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత రేపు పొద్దున వాళ్ళు మధ్యలో మన ప్రాజెక్ట్ ఆపేసిన సరే, లేదా వాళ్ళు వచ్చి మనకి ఇన్వెస్ట్ చేసినప్పుడు మన ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే డెఫినెట్లీ వాళ్ళు ఏవైతే ఇన్వెస్ట్ చేశారో అదంతా కూడా లాస్లోనే వెళ్తుంది కదా. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ గురించి ఒకటి, నెక్స్ట్ డబుల్ టాక్సేషన్ లేకుండా ఉండడానికి అగ్రిమెంట్, నెక్స్ట్ MOUs ఫర్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ పబ్లిక్ కేర్, డిఫెన్స్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇందాక, వేరే సెక్టార్స్లో వాళ్ళు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి ఫర్ ద డెవలప్మెంట్. డ్యూరింగ్ ద ప్రెసిడెన్షియల్ విజిట్ ఇన్ 2015, 6 intergovernmental agreements or MOUs are signed. MOU అంటే తెలుసు కదా, Memorandum of Understanding. They were signed which pertain to sustainable urban development, MSME అంటే ఏంటి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీసా ఎగ్జంప్షన్ ఫర్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ ఎవరైతే వెళ్తున్నారో ఆ డిప్లొమాట్స్ వెళ్ళే వాటికి మళ్ళీ వీసా అన్నది అవసరం లేదు. సో అక్కడ వీసా ఎగ్జంప్షన్ అనేది వాళ్ళకి. పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, ఏజింగ్ అండ్ హెల్త్, pharmaceutical products in addition to other 15 agreements signed between educational institutions of 2 countries. Okay.
మనకి వాళ్ళకి మధ్యన ఉన్నది. ఇప్పుడు వరకు నేను చెప్పిన అంతట్లో ఈ ఆర్టికల్కి సంబంధించి దిస్ ఈజ్ సమ్ వాట్ ఇంపార్టెంట్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్, బికాస్ మనం ఏ కంట్రీతో ఏం అగ్రిమెంట్స్ చేసుకున్నాం అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. ఎకనామిక్ అండ్ కమర్షియల్ రిలేషన్స్, ద మెయిన్ ఐటమ్స్, ఇప్పుడు ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఆ కంట్రీకి మనం ఏం పంపిస్తున్నాం, అక్కడ నుంచి ఏం తెచ్చుకుంటున్నాం కూడా మనకు తెలియాలి. ద మెయిన్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ టు స్వీడన్ వర్ ఆర్టికల్స్ ఆఫ్ ఆపరల్, అంటే తెలుసు కదా క్లోతింగ్, అవి బట్టలు, క్లోతింగ్ యాక్సెసరీస్, టెక్స్టైల్ యార్న్, fabrics, made-ups, manufacturers of metals, road vehicles, general industrial machinery and equipment. These are the things which are exported to Sweden. ఇండియా నుంచి స్వీడన్కి ఏవైతే వెళ్తున్నాయో అవి ఇవన్నీ కూడా. ద మెయిన్ ఐటమ్స్ ఆఫ్ ఇండియన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ స్వీడన్, స్వీడన్ నుంచి మనం ఏం ఇండియాకి తెచ్చుకుంటున్నాము, ఏం తెచ్చుకుంటున్నాం, పల్ప్ అండ్ వేస్ట్ పేపర్, రోడ్ వెహికల్స్, paper and paper board, articles, general industrial machinery, equipment, iron and steel, machinery for particular industry, electrical machines, apparatus and appliances, miscellaneous manufactured articles and power generating machinery and equipment. ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, పైన ఇచ్చినవన్నీ కూడా మనం స్వీడన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్వీడన్, మనం ఏం ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ చేసాం. Indian investment in Sweden has also increased. There are over 70 Indian companies including IT companies currently present in Sweden. IT companies తో కలిపితే టోటల్ ఇండియన్ కంపెనీస్ స్వీడన్లోని 70 ఉన్నాయి. There are over 40 Indian IT companies in Sweden. ఓకే, అయితే ఐటీ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అక్కడ, టోటల్గా 40 ఉన్నాయి, మోర్ దాన్ 40 ఉన్నాయి. ఇండియన్ కమ్యూనిటీ చూసుకుంటే యాజ్ పర్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ దెర్ ఆర్ అబౌట్ 25,720 మెంబర్స్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ స్వీడన్. ఇండియన్ డయాస్పోరా అంటే తెలుసు కదా, మన ఇండియన్స్ ఎవరైతే అక్కడ వెళ్ళి ఉంటున్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 25,000 అరౌండ్ ఉన్నారు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రిలేషన్స్, ఇండియన్ మ్యూజిక్, డాన్స్, ఆర్ట్, లిటరేచర్, ఫిల్మ్స్ అండ్ కుజైన్ ఆర్ వైడ్లీ అప్రిషియేటెడ్ ఇన్ స్వీడన్, అంటే ది లైక్ ఆ కల్చర్. ఇన్ ద absence ఆఫ్ ఎ కల్చరల్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ కంట్రీస్, ఓకే, యాక్చువల్గా ఇలా కల్చరల్ ఎక్స్చేంజ్ అంటూ ఏమీ అగ్రిమెంట్స్ లేవు, బట్ ఆ కల్చర్ ఈజ్ వెరీ వైడ్లీ ప్రమోటెడ్ ఇన్ ద కంట్రీ. Cultural ties are promoted mainly by local associations and by the embassy with the support of the Indian Councils of Cultural Relations. అంటే ఏంటి, పర్టికులర్గా ఆన్ పేపర్ మనం అగ్రిమెంట్ ఏమి సైన్ చేసుకోలేదు దట్ దిస్ కంట్రీ హ్యాస్ టు ఎంకరేజ్ ఆర్ ప్రమోట్ అ కల్చర్ అని, బట్ స్టిల్ దే ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ దే బై ద లోకల్ అసోసియేషన్స్ అండ్ ద embassy. A prominent annual cultural event, Namaste Stockholm Festival, was started by the Embassy of India in collaboration with the Indian Unlimited. ఓకే, సో అక్కడ జరుగుతున్న ఒక ఈ కల్చరల్ ఈవెంట్ ఏంటి, ఇండియాకి సంబంధించింది నమస్తే స్టాక్హోమ్. స్టాక్హోమ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ దే. ఓకే, నమస్తే స్టాక్హోమ్ ఫెస్టివల్ అనేది అక్కడ జరుగుతుంది. ద ఫస్ట్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్ 2015. అయితే ఇలా ఫెస్టివల్ అనేది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2015లో స్టార్ట్ చేశారు. ఇండియాస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ బికమ్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ స్టాక్హోమ్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ ఇండియా వాజ్ సెంట్రల్ థీమ్. వాళ్ళ కల్చరల్ ఫెస్టివల్స్లోని ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద సెంట్రల్ థీమ్. ఏ ఫస్ట్ ఫర్ ఎ నాన్ యూరోపియన్ కంట్రీ, అలా ఒక నాన్ యూరోపియన్ కంట్రీ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వర్ ఫాలోడ్ బై నమస్తే స్టాక్హోమ్. ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అవుతాయి, దాని తర్వాత నమస్తే స్టాక్హోమ్ అవుతుంది. ఏ డే లాంగ్ ఇండియన్ కల్చరల్ ఈవెంట్ టు మార్క్ ఇండియా at 70. An annual Sweden-India Nobel Memorial Week is held every year in India, under which a number of events are held. ఇవి మరి అక్కడ చేశారని చెప్పి మరి మన ఇండియాలో ఏం చేస్తున్నారు, స్వీడన్ ఇండియా నోబెల్ మెమోరియల్ వీక్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా ఇండియాలోని జరుపుతారు. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ హెల్డ్ దేర్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్ బేస్డ్ ఆన్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్. ఓకే, జనరల్గా మనకి రామ్జెట్ తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ SFDR. ఇండియాస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అంటే ఏంటి షార్ట్లో DRDO, ఇట్ క్యారీడ్ అవుట్ ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్స్ బేస్డ్ ఆన్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ SFDR. ఈ టెక్నాలజీ మీద యూజ్ చేసి రామ్జెట్ని ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్స్ అన్నవి జరిపించారు DRDO వాళ్ళు. ఎక్కడి నుంచి జరిపించారు ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్. ఎక్కడుంది ఇది, మనకి ఒడిస్సా కోస్ట్లోని ఉంది. Successful demonstrations of solid fuel based ducted ramjet technology has provided DRDO with a technological advantage. ఇది సక్సెస్ఫుల్గా డెమాన్స్ట్రేషన్ అనేది జరిగింది కాబట్టి now it is as a added advantage to the DRDO and now it is going to develop long range air to air missiles.
The performance of the missile was monitored using the data captured by electro-optical radar. దేని ద్వారా డేటాని క్యాప్చర్ చేశారంటే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎలా మానిటర్ చేశారు బై యూజింగ్ ది ఎలక్ట్రో-ఆప్టికల్ రాడార్ అండ్ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్. ఎవరు డిప్లాయ్ చేశారు? దే ఆర్ డిప్లాయిడ్ బై ఐటీఆర్ అండ్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్. సక్సెస్ఫుల్గా ఇవి డెమాన్స్ట్రేషన్ అనేది జరిగింది. మిషన్ ఏదైతే చేశారో ఎస్డిఆర్ అది అయింది, సక్సెస్ఫుల్గా అయింది అని చెప్పేసి వీళ్ళు మానిటర్ చేసి చెప్పారు. ఓకే, అయితే ఎస్ఎఫ్డిఆర్ అంటే ఏంటో చూద్దాం. సాయిల్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్. ఇట్ ఈస్ ఎ మిజైల్ ప్రొపల్షన్ సిస్టమ్ అండ్ ఈస్ కరెంట్లీ బీయింగ్ డెవలప్డ్ బై DRDO ఆఫ్ ఇండియా. The project aims to develop critical technologies required in the propulsion systems of future long-range air-to-air missiles. ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి DRDO దీన్ని డెవలప్ చేసి ట్రయల్ చేస్తుంది అండ్ దేనికోసం ఇది ఎయిర్ నుంచి ఎయిర్కి. ఓకే, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్. ల్యాండ్ నుంచి మనం ఎయిర్కి పంపిస్తాం, ఎయిర్ నుంచి ల్యాండ్కి వేస్తాం కదా. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఎయిర్ టు ఎయిర్. అది కూడా చాలా లాంగ్ రేంజ్ వరకు కూడా వెళ్ళే విధంగా. ఈ యొక్క వర్డ్ మాత్రం కీవర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ద సాలిడ్ ఫ్యూయల్ ducted ramjet is a missile propulsion that includes a thrust modulated ducted rocket with a reduced smoke nozzle ఏదైతే ఉంటుందో అది తగ్గి ఉంది అండ్ లెస్ మిజైల్ బూస్టర్ తక్కువ, స్మోక్ నాజిల్ కూడా తగ్గించారు. ఓకే, అంటే దీస్ ఆర్ ద చేంజెస్. ఏవైతే రామ్జెట్తో పోల్చుకుంటే దీంట్లో అడ్వాన్స్డ్ చేంజెస్ ఏమొచ్చాయి అన్నది చెప్పారు అంతే. ద థ్రస్ట్ మాడ్యులేషన్ ఇన్ ద సిస్టమ్ ఈజ్ అచీవ్డ్ యూజింగ్ ఏ హాట్ గ్యాస్ ఫ్లో కంట్రోలర్. ఓకే, థ్రస్ట్ మాడ్యులేషన్ అనేది దేని ద్వారా ఇది అచీవ్ చేస్తున్నారు? బై యూజింగ్ ఏ హాట్ గ్యాస్ ఫ్లో కంట్రోలర్. ద సిస్టమ్ యూటిలైజెస్ ఏ సాలిడ్ ఫ్యూయల్డ్ ఎయిర్ బ్రీతింగ్ రామ్జెట్ ఇంజిన్. ఓకే, as of 2017 the missile system has a range of about 120 kilometers. 2017 కి ఎంత ఉంది మిజైల్ రేంజ్? 120 kilometers at an altitude of 8 kilometers with a speed of 2.3 to 2.5 Mach. As per International Institute of Strategic Studies, this kind of propulsion system drastically enhances the range with higher average speed. The missiles which use such system are able to carry larger payload due to absence of oxidizer. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏమి ఆక్సిడైజర్ అన్నది లేకపోవడం వల్ల అవి ఏం చేస్తున్నాయి? పెద్ద సైజ్ అంటే లార్జర్ పేలోడ్స్ని అవి క్యారీ చేయగలుగుతున్నాయి. ఓకే, జనరల్గా మనం ఏంటి ఆక్సిడైజర్ని సెండ్ చేయాలి మామూలు వాటిల్లో. ఓకే, బట్ ఈ రామ్జెట్ అంటే దీనికి మిగతా వాటికి తేడా ఏంటి అంటే ఇది ఆక్సిజన్ని క్యారీ చేయదు. అక్కడ ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఏదైతే ఆక్సిజన్ ఉందో దాన్ని అది యూజ్ చేసుకుంటుంది అనమాట. జనరల్గా ఏంటి వీళ్ళ పేలోడ్ ఏదైతే పంపిస్తున్నారో మిజైల్లో అది తగ్గించాల్సి వస్తుంది సైజ్. ఎందుకు? వాటితో పాటు వాళ్ళకి ఆక్సిజన్ కూడా వాళ్ళు క్యారీ చేస్తారు కాబట్టి. ఇక్కడ రామ్జెట్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది? దే డోంట్ క్యారీ ఎనీ ఆక్సిడైజర్. ఓకే, దాని బదులుగా ఏం చేస్తుంది రామ్జెట్? అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, unlike solid propellant rocket, the ramjet takes up oxygen from the atmosphere during flight. అది ఎంత పైకి వెళ్తున్న కొద్ది అట్మాస్ఫియర్లో ఏదైతే ఆక్సిజన్ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటుంది. స్పెసిఫిక్గా దానికోసం ఆక్సిడైజర్ని క్యారీ చేయదు. ఆక్సిడైజర్ క్యారీ చేయట్లేదంటే మీకు అక్కడ బరువు అనేది తగ్గుతుంది కాబట్టి దాని ప్లేస్లో ఈ పేలోడ్ ఏదైతే ఉందో దాన్ని పెద్దగా ఎక్కువ సైజ్ది తీసుకువెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంది. డెవలప్మెంట్ ఏంటి? ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎస్ఎఫ్డిఆర్ స్టార్టెడ్ ఇన్ 2013. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు దీని డెవలప్మెంట్ని? 2013లో. అండ్ ఎన్విసేజ్డ్ 5-year డెడ్లైన్ టు బిగిన్ యాక్చువల్ డెమాన్స్ట్రేషన్స్. అంటే 5 year అనేటప్పటికి ఎంత మనకి 2018 కల్లా కంప్లీట్ చేసుకోవాలనుకున్నారు. ది మిజైల్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ప్రైమర్లీ బై ద DRDL అండ్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇన్ హైదరాబాద్. వీళ్ళిద్దరూ కలిపి డెవలప్ చేస్తున్నారు ఈ మిజైల్ని. HEMRL డెవలప్డ్ ద నాజిల్ లెస్ బూస్టర్ while the ramjet engine is being developed by Russian assistant. ఓకే, ఇందాక మనం ఆల్రెడీ రెడ్యూస్ ద నాజిల్, స్మోక్ నాజిల్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేస్తారని చెప్పాం కదా. సో నాజిల్ లెస్ బూస్టర్ని ఎవరు డెవలప్ చేశారు? HEMRL. అండ్ ద రామ్జెట్ తాలూకా ఇంజిన్ ఎవరు డెవలప్ చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యన్. ఓకే, రష్యన్ అసిస్టెన్స్ తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. గ్రౌండ్ బేస్డ్ టెస్టింగ్ ఆఫ్ ద మిజైల్ స్టార్టెడ్ ఇన్ 2017. సో ఎప్పటి నుంచి గ్రౌండ్ బేస్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళు? 2017 నుంచి. SFDR was tested for the first time on May 30, 2018. The test demonstrated a nozzle-less booster for the first time in India. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్ మీరు. ఫస్ట్ టైం ఏదైతే నాజిల్-లెస్ బూస్టర్ ఉందో అది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇండియాలోని ఈ SFDR టెస్ట్ చేయడప్పుడే. ఓకే, ద సెకండ్ టెస్ట్ ఆఫ్ ద మిజైల్ అకర్డ్ ఆన్ 2019 వేర్ ద రామ్జెట్ ఇంజిన్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్. ఓకే, సెకండ్ టెస్ట్ 2019లో చేశారు అండ్ ద టెస్ట్ వాజ్ సక్సెస్ఫుల్. The missile finally touched the ground after achieving the desired Mach number. ఎంత వాళ్ళు మ్యాక్ నెంబర్ అనుకున్నారో అక్కడ వరకు అది వెళ్ళి ఆ తర్వాత
గ్రౌండ్ని టచ్ అయింది. డిఆర్డిఓ కండక్ట్స్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఇన్ ఒడిశాస్ చాంద్పూర్ ఆన్ March 5th 2021. ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన టెస్ట్ ఏంటి మనకి ఒడిశా కోస్ట్లోని 2021 March 5th టెస్ట్ చేశారు. దేనికి అది టెస్ట్ చేశారు? SFDRది. ఆల్ సబ్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ ద గ్రౌండ్ బూస్టర్ మోటార్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ఆ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశారో మొత్తం అంతా కూడా అదే విధంగా వర్క్ అయిందని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.